మీరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేస్తున్నారా? మధ్యలో బస్సు ఆగితే ఏదో ఒకే కారణంతో బస్సు దిగుతున్నారా? మీ వెంట తీసుకువెళ్ళిన విలువైన వస్తువులను బస్సులోనే ఉంచుతున్నారా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక విలువైన బంగారు ఆభరణాలు ఇంట్లోనే పెట్టుకుంటున్నారా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేగా మీ డౌట్. ఇప్పుడు దొంగలు దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ చేశారట. అవును, థార్ దొంగలు తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్నారు. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘటనలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నెల 9న నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి పరిధిలో హైవే పక్కన ఉన్న ఓ హోటల్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వచ్చి ఆగింది. ప్రయాణికులంతా టిఫిన్ చేసేందుకు కిందకు దిగారు. కొద్దిసేపట్లోనే అక్కడున్న ఓ కారులో నుంచి 4 దిగారు. అందులో ఉన్న ఒకతను బస్సులోకి ఎక్కాడు. ఆ తరువాత ఓ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి మళ్లీ అదే కారులో బయలుదేరాడు. కాసేపయ్యాక టిఫిన్ తిని ప్రయాణికులంతా బస్సెక్కారు. కానీ ఒకతను మాత్రం కంగారుగా పోలీస్ స్టేషన్ కు బస్సును తీసుకెళ్లమని కోరాడు. తన బ్యాగ్, అందులో ఉన్న 25 లక్షల నగదు మాయమయ్యిందని వాపోయాడు. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకుని విచారణ మొదలుపెట్టారు. చోరీ అయిన డబ్బు మౌరీటెక్ సంస్థ యజమాని దామోదర్ రెడ్డిది. భూమిని నెల్లూరులో విక్రయించగా వచ్చింది. దీన్ని ఆయన ప్రతినిధి వెంకటేశ్వర్లు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నెల్లూరు నుంచి తీసుకొస్తుండగా నార్కెట్పల్లి వద్ద చోరీ చేశారు దొంగలు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. 25 లక్షలు కొల్లగొట్టింది మధ్యప్రదేశ్లోని థార్ ప్రాంతానికి చెందిన కరుడుగట్టిన థార్ గ్యాంగ్ అని తేలింది. దీంతో పోలీసులు గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేసేందుకు థార్కు వెళ్లారు. నిందితులను అరెస్టు చేసే ప్రయత్నం చేయగా గ్యాంగ్ లీడర్ మహమ్మద్ అష్రఫ్ ఖాన్ చిక్కాడు. మరో 3 నిందితులు లైబ్ ఖాన్, అక్రమ్ ఖాన్, మహబూబ్ ఖాన్లు పరారయ్యారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వీళ్ళు పట్టుకోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ లేకపోతే వాళ్ళందరూ కూడా వీళ్ళని అరెస్ట్ కాకుండా మనీ రిటర్న్ ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళడం వల్ల వీళ్ళు చాలా వరకు అఫెన్స్ అనేవి రిపీటెడ్గా చేయడం జరుగుతున్నది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో కూడా చాలా వరకు సపోర్ట్ మాకు అందింది. అక్కడ ఉన్న యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏఎస్పీ గారు ప్లస్ ఎస్పీ గారు కూడా చాలా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఫస్ట్ టైం మనం ఈ అఫెండర్స్ని థార్ నుంచి తీసుకొని రావడం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఇవాళ మనం మన దగ్గర అయిన అఫెన్స్లో టోటల్గా 4 మెంబర్స్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్. వీ హ్యావ్ అప్రిహెండెడ్ మొహమ్మద్ అష్రఫ్ ఖాన్. ఇంకా 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళల్లో లయీబ్ ఖాన్ ఒకడు, అక్రమ్ ఖాన్ ఒకడు, మహబూబ్ ఖాన్. వీళ్ళందరూ కూడా సేమ్ విలేజ్. ఇందులో మెయిన్ కింగ్ పిన్ ప్లాన్ వేసి డైరెక్షన్ చేసి ఎట్లా చేయాలనేది కూడా మొత్తము విల్ బి డన్ బై మొహమ్మద్ అష్రఫ్ అండ్ హీస్ బీన్ అప్రిహెండెడ్. నిందితుల నుంచి మొత్తం 25 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అయితే ఈ థార్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా పలు చోరీలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. గతంలో జైలుకు వెళ్లి వచ్చారని అన్నారు. సొంత రాష్ట్రంలో చోరీలు చేస్తే పోలీసులకు సులువుగా దొరికిపోతామని వేరే రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. భారీగా డబ్బులు, విలువైన వస్తువులను వెంటబెట్టుకుని ప్రయాణం చేసే సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలన్నది ఈ ఘటన కళ్లకు కట్టినట్టు చెప్తోంది. ఇటు అనంతపురం జిల్లాలోనూ థార్ దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అనంతపురంలోని హరికిరణ్ డాబా వద్ద ఒంటరి మహిళను హత్య చేసి బంగారు నగలు అపహరించారు. ఈ ఘటన మరువక ముందే శ్రీనగర్ కాలనీలోని రాజహంస విల్లాస్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి నుంచి 2 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశారు దుండగులు. ఇదే విల్లాలో వరుసగా 3 ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు భీభత్సం సృష్టించారు. వరుస చోరీలతో చెలరేగిపోతున్న దొంగలపై జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. సీసీ కెమెరా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూపీలాగారు. అనంతపురంలో వరుస చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ మధ్యప్రదేశ్కు చెందిన థార్ ముఠాగా నిర్ధారించుకున్నారు. దుండగుల కోసం 4 ప్రత్యేక బృందాలు గాలించి 3 నిందితులను పట్టుకున్నారు. దొంగల నుంచి 59 తులాల బంగారు ఆభరణాలు, 19.35 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం థార్ ప్రాంతానికి చెందిన కీలక నిందితుడు నారు పచర్, సావన్, సునీల్లను అరెస్టు చేసినట్టు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. వీళ్ళు మొత్తం ఆ విలేజ్లో చూసినట్టయితే ఒక 11 మెంబర్స్ గ్యాంగ్ కింద వీళ్ళు ఆపరేట్ చేస్తారు. గత కొన్ని సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 52 కేసెస్ ఈ 11 మెంబర్స్ మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర, గుజరాత్, తమిళనాడు ఇలాగ డిఫరెంట్ స్టేట్స్లో వీళ్ళు తిరుగుతూ డిఫరెంట్ గ్యాంగ్స్ కింద ఆపరేట్ చేస్తారు. 4, 5, 3 ఇలాగా ఒక చిన్న గ్యాంగ్ కింద డివైడ్ అయ్యి వీళ్ళు ఆపరేట్ చేస్తారు. సో దీంట్లో ఆ విలేజ్కి వెళ్ళిన పరిస్థితులు మనం చూసినట్టయితే
రికవరీకి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం ఉండొచ్చు, వాళ్ళని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఉండడం ఉండొచ్చు, లేదంటే అక్కడి నుంచి పారిపోవడం ఉండొచ్చు, లేదా మన వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయడం ఉండొచ్చు. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి. సో అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ అండ్ మన వాళ్ళు అందరూ కూడా విత్ వెపన్స్ వెళ్ళి వాళ్ళని థ్రెటన్ చేసి సిచ్యువేషన్స్ ఎదుర్కొని మనము రికవర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థార్ దొంగల ముఠాలు ప్రత్యేకమైన లక్ష్యాన్ని కలిగి ఉంటారు. చోరీలకు కేవలం దక్షిణాది రాష్ట్రాలనే ఎన్నుకుంటారు. అందుకు కారణం ఇక్కడి ప్రజలు బంగారు ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు. పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తారన్నది థార్ దొంగల ముఠాల ఆలోచన. అంతేకాకుండా ఆభరణాలను ఒంటిపైన లేదంటే ఇంట్లో భద్రపరుస్తారనేది దొంగల నమ్మకం. థార్ దొంగలు సెల్ ఫోన్ వినియోగించరు, సిగ్నల్ దొరకనివ్వరు, తమ ముఖాలు కనబడనివ్వరు. పగలు వీళ్లు మనకు కనిపించిన దొంగలన్న డౌటే రాదు. రాత్రయిందంటే చాలు ముసుగులు ధరించి ఇళ్ల మీద పడిపోతారు. సైలెంట్ గా వచ్చి వైలెంట్ గా పని పూర్తి చేసుకుని వెళ్లిపోతారు. చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే సమాచారం ఇవ్వాలంటున్నారు. ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు పెట్టుకోకపోవడమే మంచిదంటున్నారు.